గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నిద్రలేమి సమస్య, దీన్ని ఇన్సోమియా అంటారు. చాలా మందిలో అధికంగా అయిపోయిందండి. ఈ నిద్రలేమి సమస్య ఉందంటే పెద్దవాళ్ళలో స్లీప్ యాప్నియా మిషన్ వాడేవాళ్ళు కొంతమంది స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకునేవాళ్ళు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర లేదు మేడం మాకు. ఒక మనిషికి నిద్ర లేకపోతే ఎన్ని ఇబ్బంది పడుతుంటారంటే అది నిద్రలేమి సమస్య ఉండే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో మనకు ఒక మనిషికి నిద్ర లేకపోతే అంటే పగలంతా పని చేయాలా మనం, రాత్రి అలిసిపోయి ఉంటుంది శరీరం. అప్పుడు నిద్ర లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం యాక్టివ్గా పని చేసుకోలేం. ఒక మనిషికి అట్లీస్ట్ 6 to 7 అవర్స్ నిద్ర లేకపోతే నెక్స్ట్ డే మోషన్ ప్రాపర్ అవ్వదు. మోషన్ ప్రాపర్ అవ్వకపోతే పొట్టంతా బ్లోటెడ్గా అనిపించి ఏమి తినబుద్ధి అవ్వదు. తిన్నా కూడా మనిషి అంతా ఒక డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది. పని మీద ప్రాపర్గా మనం కాన్సన్ట్రేట్ చేయలేము. సో దానివల్ల స్కిన్ పాడవడము, హెయిర్ పాడవడము, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అరే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని ఆలోచన విధానంలోనే బీపీలు రావడం, షుగర్లు రావడం, ఇంకా అన్ని సమస్యలు వస్తాయంటారు. సో ఖచ్చితంగా ఒక నిద్ర అనేది ఒక ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రావడానికి మూల కారణం. మన బాడీలో ఓవర్ హీట్ అయిపోవడానికి కూడా నిద్ర లేకపోవడం వల్లే. అవ్వడం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్స్, సయాటిక పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఒకటి కాదు, కౌంట్ చేసుకుంటా వెళ్తే ఎన్నో రకాల రోగాలు రావడానికి కూడా కారణం నిద్రలేమి సమస్యే. నిద్రలేమి సమస్య అనేది ఈ మధ్య కాలంలో ఎందుకు పెద్దవాళ్ళలో కంటే చిన్న వాళ్ళలో, మిడిల్ ఆఫ్ ద ఏజ్లో ఎక్కువైపోతుందంటే, ఒక మనిషి అలిసిపోతే బెడ్ ఎక్కిన తర్వాత ప్రశాంతంగా నిద్ర పడుతుంది. కానీ నిద్ర పడుతున్న టైంలో మనం ఏం చేస్తున్నాము, మొబైల్ తీసుకెళ్ళి బెడ్ మీదకి తీసుకెళ్తున్నాము. మొబైల్ చూస్తూ 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 టైం కూడా తెలియనంతసేపు చూస్తూనే ఉంటాం మనం. అరే 12, 1 గంట అవుతుందంటే అరే టైం అవుతుంది పొద్దున్నే లెగాలన్న భయంతో మొబైల్ పక్కన పెట్టి పడుకుంటాం. అలాగా మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల 80 to 90% జనాలలో ఈ నిద్రలేమి సమస్య వస్తుందండి. సో మనకు తెలుసు సమస్య ఎందుకు వస్తుంది అనేది. ఆ తెలిసి తెలిసి మనం తప్పు చేసి ఎన్ని రకాల రోగాలు తెచ్చుకోవాలని అవసరమా? సో నేను ఒకటే అడుగుతాను చాలామందికి, నిద్రలేమి సమస్య మీకు నిజంగానే ఏదైనా డెఫిషియన్సీ, కొంతమందిలో నిజంగానే మనము మాట్లాడుకుంటే కొంతమందిలో కొన్ని డెఫిషియన్సీస్ వల్ల మెగ్నీషియం కానీ, B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, సో ఈ డెఫిషియన్సీస్ వల్ల మనకి కొంతమందికి 100% నిద్ర రాదు. కొంతమందిలో డెఫిషియన్సీస్ ఏమి ఉండవు, ప్రాపర్గా ఉంటారు అన్నీ. కానీ ఓన్లీ ఈ అలవాటు ఎక్కువ అయిపోవడం వల్ల మొబైల్ యూజింగ్, దానివల్ల నిద్ర రాదు. ఒకవేళ మొబైల్ యూజింగ్ వల్ల మీకు నిద్రలేమి సమస్య వస్తే దయచేసి మొబైల్ ఆపండి. ఒక నిద్ర అనేది ఎన్నో రకాల పెద్ద పెద్ద రోగాలు రావడానికి కారణమైనప్పుడు మనం కొన్ని అలవాట్లను మార్చుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. మనం లేదు అంటే అన్హెల్దీగానే ఉంటాం ఎప్పటికీ. సో కాబట్టి మనం ఇంకొక పాయింట్ ఏమనుకున్నాం, నిద్రలేమి సమస్య అనేది ఒకటి మొబైల్ అధికంగా యూజ్ చేసే వాళ్ళల్లో. ఒకవేళ మొబైల్ యూజ్ చేయట్లేదు మేడం, మేము అసలు 9కి పడుకున్న బెడ్ మీద 12 గంటలకు నిద్రపడుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా B12 కానీ, ఐరన్ కానీ, ఎస్పెషల్లీ మెగ్నీషియం డెఫిషియన్సీ అధికంగా ఉంటుంది. అలాంటి పళ్ళలో పిస్తా పప్పు ఉంటుంది కదా, రోజు 4-5 పిస్తా పప్పుల్ని పొద్దున పూట నానబెట్టేసేయండి. డిన్నర్ బై 6:30 కల్లా తినేసేయాలి. నేను ఒకటే అంటాను, చాలామంది పడుకుంటారు చాలామంది, కానీ డిస్టర్బ్డ్ స్లీప్. మీరు గమనిస్తే వీళ్ళు పడుకుంటారు కానీ మధ్యలో చిన్న సౌండ్కి మెలుగు వచ్చేయడము, లేదంటే ఒకవేళ జస్ట్ కొంతమందికి మనం యూరిన్కి వెళ్ళడానికి లెగిస్తే ఇంకంతే, మళ్ళీ నిద్రే పట్టదు వీళ్ళకి. చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల నిద్ర లెగుస్తాము, లేదంటే రాత్రంతా కలలే ఉంటాయి, అంటే ప్రాపర్ స్లీప్ ఉండదు వాళ్ళలో. ఇలాంటి వాళ్ళకి ఎందుకంటే ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, అంటే తిన్న వెంటనే నిద్రపోతారు వీళ్ళు. అలా అస్సలు చేయొద్దు. మనం పడుకోవడానికి 3 hours ముందు పొట్టకు అనేది కొద్ది ఖాళీగా ఉండాలి. కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది, కడుపు నిండా తింటే నిద్ర వస్తుందని. అస్సలు అది కానే కాదండి. కడుపు నిండా తింటే, అలా కడుపు నిండా తిని నిద్రపోయి లేచే వాళ్ళకి రకరకాల రోగాలు ఉంటాయి. అదొక అలవాటు చేసేసుకుంటారు అనమాట. మనము 6-6:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలండి. 100% ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. బరువు పెరగకూడదు, నిద్రలేని సమస్యలు రావద్దు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావద్దు, ఏ డెఫిషియన్సీస్ రావద్దు అంటే మాత్రం ఎర్లీ డిన్నర్, అంటే తొందరగా మనము డిన్నర్ని ముగించాలి. లేదు లేట్గా తింటున్నామంటే సమస్యలు అనేవి తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఒకటి ఎర్లీ డిన్నర్ చేసి, డిన్నర్ తర్వాత పల్చటి మజ్జిగ తాగడము, ఆ మధ్యలో కొద్ది జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగితే ఈజీ డైజెషన్ అవుతుంది. అప్పుడు మనం పొద్దున్న నానబెట్టాం కదా పిస్తా పప్పులు 4-5, అది మనం పడుకోవడానికి 1-1.5 hour ముందు, అంటే మనం 9:30కి అలా బెడ్ ఎక్కుతున్నామంటే బై 8:30 కల్లా ఈ నట్స్ తినేసేయాలి. పిస్తాలో ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటుంది. నానబెట్టిన పిస్తాని తిన్నామనుకోండి, మంచి గాఢమైన నిద్ర పడుతుంది, 100% నిద్ర పడుతుందండి. ఒకవేళ కొంతమందిలో డైలీ పిస్తా ఇది కూడా అలవాటు చేసుకోవద్దు. కొంతమంది బనానాలో కూడా మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనము బనానా తినడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది. అది కూడా పెద్ద బనానా కాకుండా చిన్న చక్కెరకేళి బనానాస్ ఉంటాయి కదా, అవి తీసుకున్నా కూడా మంచి నిద్ర పడుతుంది. ఇంకొక ఆప్షన్, ఆవు పాలు దొరుకుతాయా, ఆవు పాలల్లో ప్యూర్ ఆవు పాలు దొరికితే ఇంత బెల్లం ముక్క వేసుకొని తాగండి, మంచి నిద్ర పడుతుంది. ఎందుకు 4-5 టిప్స్ చెప్తున్నానంటే, మీకు ఏది అవైలబుల్గా ఉందంటే అది చెయ్యండి.
మీరు ఒకటి నిద్ర అనేది రకరకాల వీడియోలు చూసి ఇవి చేయాలి, అవి చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలని అన్నీ ఫాలో అయ్యి ఏది చేయక ఇంకా ఇంకా ఏది చేసినా మాకు నిద్ర పట్టదని ఒక మొబైల్ చూసుకుంటూ అలా అలవాటు చేసుకొని రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సో బేసికలీ నిద్ర ఎందుకు రాదు అంటే ఓన్లీ 100% ఈ రీజన్, ఇంకో రీజన్ డెఫిషియన్సీ. ఆ డెఫిషియన్సీస్లో మనకు కాల్షియం పాలలో దొరుకుతుంది, మనకి మెగ్నీషియం పిస్తాలో దొరుకుతుంది, పొటాషియం మనకి బనానాలో దొరుకుతుంది. చూసారా, మనం మాట్లాడుకున్న 4-5 రెమెడీల్లో కూడా అన్ని సంపూర్ణమైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాబట్టి మన నిద్రకి ఏవైతే లేకపోవడం వల్ల నిద్ర రాదో అవి ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి న్యూట్రిషన్ పరంగా మనకు ప్రాపర్ స్లీప్ పడుతుంది. కాబట్టి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మనం ఫుడ్లో చూసుకున్నాము. అండ్ మనము పడుకోవడానికి 3 అవర్స్ ముందు తినేయాలి అండ్ చాలా ఇంపార్టెంట్. మనము ప్రతిరోజు పొద్దున్నే ఇప్పుడు లేట్గా పడుకుంటున్నాము, లేట్గా లెగుస్తాము, జీరో ఫిజికల్ యాక్టివిటీ, మనిషి అలిసిపోవడానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి మనిషికి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. పొద్దున్న లేచాక ఒక చిన్న యోగా. చాలామంది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉన్నాయి, మేము చేయలేం మేడం ఆసనాస్ అంటుంటారు. ఆసనాస్ అంటే కూర్చొని గంట సేపు మ్యాట్ మీద కూర్చొని చేయడమే కాదు, మనం చేసే ప్రతి మూమెంట్లో ఇప్పుడు కూర్చొని ఉన్నారు మోకాళ్ళ నొప్పుల వాళ్ళు, కూర్చొని చేతులు ఊపడం, వాటిని ఏదో ఒక మూమెంట్ చేయడం, తక్కువ తినడం, మొబిలిటీ చేస్తూ ఉండడం. కొంతమంది బాగా తినేసారనుకో తిన్నదాన్ని బట్టి యాక్టివిటీ కూడా బాగుండాలి. మనం తింటున్నాము ఫుడ్ అంటే దాన్ని బట్టి ఫిజికల్ యాక్టివిటీ కూడా ప్రాపర్గా ఉంటేనే మనం తినాలి. లేదు మనం ఎక్కువ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మనం కదలలేకపోతున్నాము, మనిషిని మూమెంట్ లేదు, మాకు నిద్ర పట్టట్లేదు అన్నప్పుడు చేతులు మూమెంట్స్ చేయడం, మెడ మూమెంట్స్ చేయడం, ఏదో ఒక మూమెంట్ ఫిజికల్ యాక్టివిటీ మడడం తిప్పడం ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట. అలాగా మనము తినే ఆహారం మీద ఉంటుంది, తాగే వాటర్ మీద ఉంటుంది, చేసే ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా ఉంటుంది, మనం నిద్ర రావాలా లేదనేది. అలా చేసుకుంటూ ప్రతిరోజు ఒక అట్లీస్ట్ 15 to 20 minutes, హాఫ్ అన్ అవర్ అయినా యోగా చేయండి. మంచి టైం ఉంటే 1 అవర్ యోగా చేస్తే ఇంకా బ్రహ్మాండంగా అసలు మంచి నిద్ర పడుతుంది. సో కాబట్టి అలా పొద్దున్నే తొందర లేగుస్తాము, తొందర పడుకుంటే అది కూడా తొందర పడుకోవాలంటే మనం చిన్న చిన్న రెమెడీస్ చేయాలన్నమాట. సో దాంతోపాటు న్యాచురోపతిలో బెస్ట్ వే, హాఫ్ బకెట్ వేనెల్లో ఇంత ధనియాలు వేసుకొని కాళ్ళు పెట్టుకోండి 10 నిమిషాలు. 100% చెప్తాను, వితిన్ 4 to 5 days మీరు ప్రాపర్గా చేయండి. నిద్ర పట్టకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 100% మంచి నిద్ర పడుతుందండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, పడుకోవడానికి 3 అవర్స్ ముందు తినాలి. మనం అనుకోండి, మనం నిద్ర పట్టట్లేదు, దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయా, ఇవి రాకుండా మనం చిన్నవి ఫాలో అయితే ఒక నిద్రే కాదు ఎన్నో రకాల సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు కదా అని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఒక రోజుతో అవ్వదు. ప్రతిరోజు కొద్దిగా 1 వీక్ పడుతుంది, కొంతమందికి 1 వీక్ 10 days పడుతుంది, 1 month అయిపోతే మంచి నిద్ర పడుతుంది అనుకోండి. ఇవి ఈజీ అయిపోతాయి. డైలీ లైఫ్ స్టైల్లో మనం అన్నం తినడం ఎలాగో పూటకి ఇలా వేడి నీళ్ళు కాలు పెట్టుకోవడం, 10 నిమిషాలు ధనియాలు వేసుకుంటే ఆక్యుప్రెషర్ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మనిషి బాగా రిలాక్స్ అయ్యి నిద్ర బాగా పడుతుంది. దీన్ని హార్ట్ ఫుడ్ బాత్ అంటారు. అండ్ మనిషి కూడా పగలంతా అలిసిపోయి వస్తామా, అదే చెమటతో బెడ్ ఎక్కినా కూడా నిద్ర రాదు. సో మనం కొద్ది గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసి బెడ్ ఎక్కి రూమ్ లైట్లు ఆపేసుకున్నా కూడా మంచి నిద్ర వస్తుంది. సరే, మనం ఒక చిన్న సమస్యని ఇన్ని రకాల సమస్యలు వస్తాయని చెప్పేసి మీకు ఏది కన్వీనియంట్గా ఉన్నాయో అన్నీ నా 4-5 రెమెడీస్ చెప్పాను, దాంతోపాటు కొన్ని టిప్స్ చెప్పాను. ఇవన్నీ 100% చేయండి. ఒక నిద్రే కాదు, డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది, బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది, హెల్తీగా హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.